సింహరాశి వారికి 22, 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గనక 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. కాకపోతే ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి వ్యక్తులు ఏంటంటే గనక ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారని చెప్పొచ్చు. ఆ వ్యక్తులు ఎవరు, ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి, ఏ పరిహారం చేసుకోవాలి, ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి గుణాలను ఏంటంటే కనుక కలిగి ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి, బాగా అంటే స్థిరపడాలి, అలానే కాకుండా బాగా సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. చాలా మంచి వ్యక్తులండి. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం కానీ, లేనిపోనివి సృష్టించటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేయరని చెప్పొచ్చు. సింహరాశి వారికి ఏంటంటే కనుక ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. గుండెల్లో ధైర్యం ఉంటుంది. కళ్ళల్లో ఒక తెలియని అంటే కాంతిమైన శక్తి అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా వీళ్ళు చాలా మంచి మనస్తత్వంతో పాటు ఏంటంటే మంచి వ్యక్తులుగా పరిగణించబడతారు. ఎప్పుడు కూడా ఏంటంటే వీరి జీవితంలో ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తుంది. అలాంటప్పుడు బాధపడిపోతూ ఉంటారు. ఎవరికి కూడా ఏంటంటే నాకు ఈ బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పుకోరండి. ఏ సమస్య ఏ బాధ ఉన్నా కానీ వీళ్ళల్లోనే దాచుకొని వీళ్ళు ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు, కానీ ఎవరితో పంచుకోవటానికి మాత్రం ఇష్టపడరు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక అందరూ నా వాళ్ళు అనుకొని వాళ్లకు ఏదైనా సరే వీళ్ళు అంటే సహాయం చేయటం కానీ, ఏదైనా హెల్ప్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఆ యొక్క సింహరాశి వారి కండి ఏదైనా సమస్య బాధ వస్తే మాత్రం ఎవరు కూడా అంటే నించోరు. వీళ్ళ తరపున వీళ్ళకెవరు కూడా హెల్ప్ చేయరు. అయినప్పటికీ కూడా ఏంటంటే సింహరాశి వారండి ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా లైఫ్లో ముందుకు వెళతారు. సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే వీరిని చూస్తే వీళ్ళు కోపిస్టులు, అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఎక్కువగా యాటిట్యూడ్ ఉంటుందనుకుంటారు. కానీ వీళ్ళు చూడటానికి అలా ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి వ్యక్తులండి. చాలా మంచి మనస్తత్వంతో పాటు చాలా వరకు కూడా చెప్పాలంటే గనక జాలి, ప్రేమ గుణం అనేది కలిగి ఉన్నవారని చెప్పొచ్చు సింహరాశి వారు. సింహం కూడా పైకి గంభీరంగా అంటే భయంగా, మనం సింహాన్ని చూస్తే భయపడిపోతాం. అది ఎంత గంభీరంగా ఉంటుంది, దాని శకల్ అంటే ఇలా మనం చూడాలంటేనే మనకేంటంటే కనుక దడ పుడుతుంది. అలాగే సింహరాశి వారిని చూస్తే కూడా అలాగే ఉంటుంది. కానీ చాలా మంచి మనస్తత్వం అనమాట. మెత్తటి మనసుని కలిగి ఉంటారండి. కరిగిపోతారు, ఐసులాగా కరిగిపోతారు. ఎవరైనా సరే నాకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉందంటే ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారాన్ని చూపిస్తారు. అలానే కాకుండా ఆ సమస్యకు తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిహారాన్ని వీళ్ళు వెతికి పెడతారని చెప్పొచ్చు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో చక్కగా సజెషన్స్ ఇవ్వటం కానీ, వీళ్ళకు తోచిన హెల్ప్ చేయటం కానీ, వాళ్ళని ఒక దారిలో ఉంచటం కానీ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా చేస్తారండి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను, బాధల్ని అనుభవించి ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే కనుక కుటుంబము, బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే. ఇప్పటికి కూడా ఏంటంటే కనుక అవి పెరిగాయి కానీ తగ్గలేదని చెప్పొచ్చు. సింహరాశి వారండి ఎప్పుడు కూడా ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే ఆ పని గురించి 10 సార్లు ఆలోచిస్తారండి. ఆలోచించి దాన్ని పరిశీలించిన తర్వాత మొదలు పెడతారు. ఒక్కసారి గనక మొదలు పెడితే అది అయిపోయేంత వరకు కూడా అసలు దాన్ని వదిలిపెట్టారండి. ఒక్క రోజుల్లో చేసే పని ఒక పూటలు చేసి చూపిస్తారు. అలాంటి అంటే టాలెంట్ని వీళ్ళు కలిగి ఉంటారని చెప్పొచ్చు. బుద్ధి బలంతో పాటు మంచి మనస్తత్వం అనేది ఉంటుంది. అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద జాలి చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. భేద భావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోతారు. అలానే కాకుండా అందరికీ హెల్ప్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళ చేతుల గుంట ఎవరికైనా డబ్బిస్తే అంటే స్నేహితుల్లో కావచ్చు, వీళ్ళ బంధువర్గంలో కావచ్చు, వీళ్ళ చేతులతో ఎవరికైనా డబ్బిస్తే తిరిగి ఏంటంటే కనుక ఆ డబ్బు వీళ్ళకి రాదండి. మళ్ళీ తిరిగి ఇవ్వరండి. ఆ పోనీలే స్నేహితుడే కదా, ఆ పోనీలే నా అంటే చుట్టమే కదా అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు అనమాట. ఎవరివ్వరు, తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు ఏంటంటే కనుక వీళ్ళు కూడా ఇస్తారులే అనే ఆశతో ఇస్తారు సింహరాశి వారు. కానీ తీసుకునే మళ్ళీ వాళ్ళు అడిగినా కానీ కొంతమంది ఏంటంటే కనుక ఇవ్వరండి. అందుకే ధనపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. ఎవరు అడిగినా కానీ లేదని చెప్పండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు లేదని చెప్పాలి. కానీ మీరు ఎవరికి పడితే వాళ్ళకు డబ్బు ఇస్తే తిరిగి రాదు, మీకే నష్టం జరుగుతుంది కదా. కాబట్టి డబ్బు పరంగా ఎవరిని నమ్మకండి. నా వ్యక్తులైనా సరే, పరాయి వ్యక్తులైనా సరే, ఎవరినైనా సరే ఏంటంటే కనుక నమ్మకండి. మన అనుకుంటారు కానీ మన వాళ్ళే మన దగ్గర తీసుకొని తిని మా తర్వాత ఏంటంటే కనుక మననే తంతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని దూరం పెట్టండి. ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ఏంటంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న గొడవలు
గొడవలు, అలానే కాకుండా చికాకులు, కొంచెం డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల పరంగా కూడా కొన్ని విభేదాలు, దూరం ఉండటం, అలానే కాకుండా విడిపోవటం ఇలాంటివి జరిగాయి కదా, అవి కూడా ఇప్పుడు ఏంటంటే కనుక ఒక రకంగా చూసుకుంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయండి. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. అలానే కాకుండా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది. అందరిలో మీకు విలువ అనేది పెరుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత విందు వినోదాలలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలలో కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అలానే కొంతమంది ఉంటారండి మీ వెనక ఏంటంటే కనుక మీ గోతులు తీసేవారు, మీ ముందు ఒకలాగా మీ వెనక ఇంకోలాగా నటించేవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తులు ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు పాడైపోతారా, ఎప్పుడు చెడిపోతారా, మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టి తొక్కేయాలా అన్నట్టుగా చూస్తారు. వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉంటారు, దూరంగా ఏముండరు. మీ అడుగులు, మీరు చేసే ప్రతి పని గమనిస్తారు. ఆ గమనార్థం ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎక్కడ ఏ క్లూ దొరుకుతుంది, ఎక్కడ వీళ్ళకు సంబంధించిన వార్త అందుతుందని ఏంటంటే కాసుకొని మరి కూర్చున్నారని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక దూరం పెట్టండి. అలాంటి వాళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిదండి. లేకపోతే లైఫ్లో మీరు చాలా బాధపడతారు, ఇబ్బంది పడిపోతారనమాట. ఎవరికి కూడా ఏంటంటే కనుక ఎంత ప్రాణ స్నేహితులైనా సరేనండి, ఎలాంటి విషయాలను ఏంటంటే కనుక చెప్పకండి. మీరు బాగుపడితే ఏడ్చేది వాళ్ళే, మీరు చెడిపోతే నవ్వేది వాళ్ళే. కాబట్టి ఎలాంటి విషయాలు చెప్పకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కొంతమంది ఉంటారు మీ దగ్గరే తిని మిమ్మల్ని తన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. మీరేంటంటే కనుక అంటే తిండి పెట్టిన కంచాన్ని తన్నేవాళ్ళు కూడా మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. అందుకే ఎవరితో ఎంతలు ఉండాలో అంతలనే ఉండండి. ఎక్కువగా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ అని ఏంటంటే కనుక దగ్గరికి తెచ్చుకోకండి. వాళ్ళని తెచ్చుకొని మీ పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కూర్చునే స్థాయి ఏంటంటే కనుక మీ పక్కన కాదని వాళ్ళకు తెలియదనమాట. అందుకే ఏంటంటే వాళ్ళని ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తూ ఉండండి, వాళ్ళని దూరం పెట్టండి. అలాంటప్పుడే మీ లైఫ్ బాగుంటుంది, మీరు లైఫ్లో ముందుకు వెళతారు, అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటంతో పాటు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో మీ మీద రగిలిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పనుల్లో ఏంటంటే కనుక అడ్డుపడి పనులు ఏంటంటే కనుక జరగకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరితో ఎలాంటి పర్సనల్ విషయాలను అయితే షేర్ చేసుకోకండి. ఆ తర్వాత వృత్తి వ్యాపార పరంగా కూడా బాగుంటుందండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే కంప్లీట్ అయిపోతాయి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇబ్బందులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఉంటారు కదా, మనం ప్రశాంతమైన జీవితం అంటే గడుపుతున్నామంటే అందులో ఏదో ఒక రకంగా ఇబ్బందికరంగా అంటే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి, ఒక సమస్యను ఏంటంటే కనుక క్రియేట్ చేయాలని ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో మంచి లాభాలు అందుకుంటారు. పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త బిజినెస్లు ఏంటంటే కనుక స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో కూడా మీరు ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అడిగిన అంటే మీరు ఎవరినైనా సరే డబ్బు అడిగితే ఆ డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ధనపరంగా ఉండే సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయని మనం చెప్పుకోవచ్చు. అంటే అందరికీ కూడా బాగుంటుంది, మరీ అద్భుతంగా ఫలితాలు వస్తాయని మనం చెప్పట్లేదు. ఇప్పుడు 100లో 80%, 70% బాగుంటుంది. ఒక 20-30% ఎవరికి కూడా బాగుంటుంది. ఏ రాశికి కూడా బాగుండదు. అందులో ఏంటంటే కనుక మన రోజువారీ జీవితం అండి, ఈ కష్టాలు, బాధలు, అలానే కాకుండా అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అవి కామన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ఒక 70% మాత్రమే జాతకం అనేది మనకు అంటే అనుకూలిస్తుంది. ఒక 30% అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ప్రతి దినము మన లైఫ్లో ఏదో ఒకటి క్రియేట్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యను అధిగమించుకొని మనం ఏంటంటే కనుక ముందుకు వెళ్ళి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వాటిని తొలగించుకోవటం ఏంటంటే అదొకటే దారి అని చెప్పొచ్చు. అందుకే చాలామంది కూడా అండి చెప్పాలంటే కనుక జాతక దోషాలు, జాతక సమస్యలు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను ఆచరిస్తారు. అవి ఫాలో అవుతే ఏంటంటే మన జాతకం అనేది బాగుంటుంది. జాతకం ఏంటంటే కనుక చెడు ప్రభావాన్ని చూపించకుండా మంచి ప్రభావాన్ని చూయించి గ్రహాల అనుకూలత ఇంకా మంచిగా మెరుగుపడి మన జీవితం అనేది ఏంటంటే కనుక అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీ జీవితం కూడా అద్భుతంగా ఉండాలి, మీకు కూడా మంచి జరగాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి. వాటి వల్ల మనకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలు అనుకూలించాలంటే మనకు భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అలానే కాకుండా కొన్ని పరిహారాలు చేయటం వల్ల రాహుకేతు ప్రభావాలు పోవటం, అద్భుతమైన ఫలితాలు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి
చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే చెప్పాలంటే కనుక మీకండి ముఖ్యంగా ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుంది, అనుకూలంగా ఉంటుందన్నమాట. అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని కూడా నమ్మి మోసపోకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, నమ్మించి మోసం చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరినైనా మీరు డబ్బు అడిగారనుకోండి, ఇస్తామంటారు, ఆ తర్వాత అంటే ఇవ్వకుండా ఎగ్గొడతారనమాట. అదొకటి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గుడ్డిగా నమ్మకండి. ఇస్తామన్నప్పుడు ఏంటంటే కనుక కాన్ఫిడెంట్గా నమ్మటం, బాధపడటం, ఇబ్బంది పడటం ఇలాంటివి అయితే చేయకండి. ఆ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు 3 పెద్ద కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఒకటి వచ్చేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొత్తగా బిజినెస్ ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు, అంటే ఈ యొక్క సింహరాశి వారి స్తోమతకు తగ్గట్టుగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మాత్రం బిజినెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం లేని వారికి మంచి పొజిషన్లో ఉద్యోగం అనేది 200% వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మూడోది సంతానం కలుగుతుంది. ఈ 3 కోరికలు తప్పకుండా జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలలో కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా అంటే వివాహం జరగటం, అలానే కాకుండా ప్రేమ పెళ్లి జరగటం, ప్రేమలో మీరు ఏంటంటే కనుక చక్కగా అంటే విజయాన్ని సాధించడం ఇదంతా కూడా జరుగుతుంది. వ్యాపార పరంగా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది, దైవనుగ్రహం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీ మీదే ఉంటాయి. ఆ తల్లి కరుణ కటాక్షంతో పాటు ఆ తల్లి అనుగ్రహం ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నా సమయానికి డబ్బంది 3 పూటలు తింటున్నామంటే అదంతా కూడా లక్ష్మీదేవి కృప అని చెప్పొచ్చు. డబ్బు ఉంటేనే కదా ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ కూడా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కదా. మరి లక్ష్మీదేవి అనుగ్రహమే ఉంది కదా మనకు. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు పంచమి తిథి కాబట్టి మీరు లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించి పెరుగన్నం ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టండి. సింహరాశి వారు రేపు ముఖ్యంగా 22వ తేదీన మనం గమనించుకుంటే పెరుగన్నం లక్ష్మీదేవికి నైవేద్యం నివేదన చేస్తే చాలా మంచిది. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంటే అన్నం తీసుకుని అందులో పెరుగు తగినంత కలిపి ఆ తర్వాత తిరగబాతు అంటే మనము పోపు అంటాం కదా, పోపు వేసి కొన్ని దానిమ్మ గింజలు వేసి లక్ష్మీదేవికి నివేదన చేయండి. ఒకవేళ దానిమ్మ గింజలు లేకపోతే నార్మల్గా పెరుగన్నం ఏంటంటే కనుక తిరగబాతు వేసేసి అమ్మవారికి నివేదన చేస్తే సరిపోతుందన్నమాట. ఏ కోరిక కోరుకున్నా అది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసిన తర్వాత ఇంకా అనంతరం అండి మీరు అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించి ఆ పెరుగన్నాన్ని మీరు తినకుండా ఏంటంటే కనుక నలుగురికి పంచిపెట్టండి. అంటే పేదవారు ఉంటారు కదండి, వాళ్లకు ఏంటంటే కనుక పంచిపెట్టండి. అలా పేదవారికి పంచడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మీరు కోరుకుంది ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుంది. పంచమి తిథిన ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఇలా ఏంటంటే కనుక పెరుగన్నం నైవేద్యం పెట్టి ఎవరైతే దాన్ని పంచుతారో అలాంటి వాళ్ళ లైఫ్లో ఆనందమే ఆనందం అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా ఇంకా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మీరేంటంటే నల్లటి వస్త్రాలు ధరించకండి. ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పర్సనల్గా పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు అయితే ధరించి వెళ్ళకండి. దానివల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం బాధాకరంగా ఉంటుంది. కాబట్టి నలుపుని ఏంటంటే అవాయిడ్ చేయండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే కనుకనండి, ఎవరిని ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. డబ్బు ఏంటంటే కనుక ఎవరైనా అడిగితే లేదని చెప్పేయండి. అంటే వాళ్ళ మొహం మీదే చెప్పేయండి. మీరేంటంటే కొంచెం మొహమాట పడతారండి, ఏంట్లే పోనీలే వాళ్ళకి ఏ అవసరం ఉందో ఇద్దాంలే అన్నట్టుగా ఇస్తారు, మీ దగ్గర ఉన్నా లేకున్నా. కానీ ఆ తర్వాత మీ దగ్గరికి రాదు కదండి. కాబట్టి ఏంటంటే కనుక డబ్బు అడిగితే ఎవరైనా లేదని చెప్పండి. ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. అన్ని విధాలుగా కూడా బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. ఇక అనంతరం మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఇక్కడండి ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులండి, ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే బద్ధ శత్రువులండి. మీకు ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఎక్కడ మిమ్మల్ని తొక్కేద్దామా, ఎప్పుడు మేము అంటే లైఫ్లో ముందుకు వెళదామా, వీళ్ళని తొక్కేసి ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళాలనే ఆనందం వాళ్ళలో ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఇద్దరు వ్యక్తులను ఏంటంటే కనుక నమ్మకండి. ఈ ఇద్దరు వ్యక్తులు మీ వెనకే ఉంటారు, మీతో కలిసిమెలిసి ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, మీతో ఏంటంటే కనుక అన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు, మళ్ళీ మీ వెనక ఏంటంటే కనుక గోతులు తీస్తూ ఉంటారు. అందుకే ఇద్దరు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే కనుక ఒకటి జే లెటర్, ఒకటి ఎం లెటర్. అంటే మాది కూడా ఎం లెటరే కదండి అంటే కనుక మీ పేరుకు అంటే తగ్గట్టుగానే ఇంకొక పేరు ఉంటుంది కదండి. ఇప్పుడు సింహరాశిలో ఏంటంటే కనుక ఒకటే రకంగా ఉండరు కదా. మనది సింహరాశి, పక్కవాడి సింహరాశి అయినా సరే పర్వాలేదు. కొంతమందికి ఎలా ఉంటుంది, మీరు ఎదుగుతున్నారనుకోండి, మిమ్మల్ని చూసి మనమే ఓర్వలేం కొంతమంది. అంటే ఇప్పుడు మన సొంత అన్ననే ఎదుగుతుంటే మనమే కొన్నిసార్లు కుళ్ళుకుంటాం. అంటే ఇప్పుడు లోకం అలా ఉందన్నమాట. సమాజ ప్రకారం మనము చూసుకుంటే ఎం లెటర్ అనే వ్యక్తి మీకు బద్ధ శత్రువులండి. వీళ్ళు మీ ముందు నటిస్తారు కానీ మీ వెనక మీ గోతులు తీస్తారు. ఒకటి ఎం లెటర్,
ఒక జైలేటర్. వాళ్ళతో కొంచెం ఏంటంటే గనక జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులు ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మోసం చేయాలి. ఏదో ఒక రకంగా ఏంటంటే గనక మీ నుంచి అంటే డబ్బుని రప్పించుకోవాలి. ఏదో ఒక రకంగా ఎంతో కొంత డబ్బుని తీసుకోవాలి. ఎంతో కొంత డబ్బుని తీసుకొని ఎంజాయ్‌మెంట్ చేయటం. అలానే కాకుండా వాళ్ళకుండే పర్సనల్ పనులుగా వాళ్ళు ఉపయోగించుకోవటం ఇదంతా చేస్తారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉంటారు. డబ్బు అడిగితే రేపిస్తాం, మాపిస్తాం అంటారు. అసలు ఇవ్వనే ఇవ్వరు. ఇదందరికీ జరుగుతుందని చెప్పట్లేం కానీ మనం చూసుకుంటే ఇక్కడ 100లో ఒక 80% మెంబర్స్‌కైతే ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళేంటంటే గనక గుంట నక్కలనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మిమ్మల్ని కించపరచాలి. వీళ్ళది అదొక్కటే కాన్సెప్ట్. కాబట్టి వీళ్ళతో జాగ్రత్త ఉంటే మిగతాదంతా కూడా బావుంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారండి. మీ చేతిలో డబ్బే నిలవదండి. అసలు డబ్బు కోసం మీరు ఎంతో అంటే చెప్పాలంటే గనక డబ్బు కోసం మీరు ఎంతో ఇబ్బంది పడిపోతారు, బాధపడతారు. అంటే బాగా సంపాదించాలి, బాగా లైఫ్‌లో ఎదగాలి అని కోరుకుంటారు. అయినప్పటికీ కూడా ఎంత సంపాదిస్తారో అంత మిగలకుండా ఏంటంటే అది ఖర్చయిపోతుంది. అది ఏదో ఒక రకంగా ఖర్చయిపోతుందనమాట. ఈ విధంగా, ఆ విధంగా అని మనం చెప్పట్లేదు కానీ సంపాదించిందంతా కూడా నీళ్ళలాగా ఖర్చయిపోయినప్పుడు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది కదా! అయితే మీరేం చేయండి అంటే మీ ఇష్టదైవం అండి ఎవరైనా పర్వాలేదు. మీరు లక్ష్మీదేవిని పూజించమని చెప్పట్లేదు, అలా అని శివుడినే పూజించమని చెప్పట్లేదు. మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదండి. ఇష్టదైవానికి ఏంటంటే గనక గుర్తుపెట్టుకొని మీకు ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే గనక వృధా ఖర్చులు తగ్గుతాయి, మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. చాలా వరకు కూడా మీ లైఫ్‌లో ఉండే ధన సమస్యలు, కష్టాలు, బాధలు పోతాయి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి సమస్య, ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే గనక ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. చాలా మంచి రిజల్ట్‌ని చూడటానికి ఏంటంటే గనక ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. ఒక నైవేద్యంతో భగవంతుడి అనుగ్రహం 100% పొందొచ్చండి. భగవంతుడి అనుగ్రహం పొందటంతో పాటు మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు, బాధల్ని కూడా మనం పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ పనిని చెయ్యండి. ఆ తర్వాత ఏంటంటే గనక దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో ఏంటంటే గనక మీరు ఎక్కువగా ఏంటంటే ఉండటం వల్ల కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయండి. మీకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం, కంటిన్యూగా నిద్రపోవటం ఇలాంటివి చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.